హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చూడబోయే టాపిక్ కన్నా ముందు నిన్న ఇచ్చినటువంటి టాపిక్లో ఆన్సర్ కనుక చూస్తే, అలాంగ్ విత్ బడ్జెట్ ఫినాన్స్ మినిస్టర్ ఆల్సో ప్లేసెస్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్కి సంబంధించి ఒక 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. లైక్ ఈ ఇయర్ ఫిస్కల్ స్ట్రాటజీ ఏముంది, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఏముంది, సో ఇలా కొన్ని, అలాగే మ్యాక్రో ఎకనామిక్ గోల్స్కి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్, ఆ స్టేట్మెంట్స్ని మనం FRBM యాక్ట్లో భాగంగా ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి బడ్జెట్లోనే ఒక భాగం, ఇది జెండర్ బడ్జెట్. అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి, జెండర్ అని అనగానే ఇట్స్ ఏ సోషల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెన్, ఉమెన్, ఇలా ఎవరినైనా జెండర్గా స్వీకరిస్తూ ఉంటాము. బట్ ఇక్కడ జెండర్ బడ్జెట్ అని అనగానే మనం ఉమెన్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే వల్నరబుల్ సెక్షన్స్ అండ్ బాగా ఇబ్బంది పడుతుంది సమాజంలో, ఎక్కువగా వాళ్ళే ఉన్నారు కాబట్టి. సో దీనికి సంబంధించి ఉమెన్ పార్టిసిపేషన్ అండ్ జెండర్ బడ్జెట్కి సంబంధించి మనం జెండర్ బడ్జెట్ని 2005వ సంవత్సరం నుంచి కూడా మన దేశంలో యాజ్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం. సో దీనికి సంబంధించి ఈ ఇయర్ కూడా జెండర్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అన్ని సంవత్సరాల కంటే ఎక్కువగా, దాదాపుగా మొత్తం మనకున్నటువంటి బడ్జెట్లో 8.8% వరకు జెండర్ బడ్జెట్ అనేటటువంటి దాన్ని స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి అసలు జెండర్ బడ్జెట్ అంటే ఏంటి, దాని అవసరాలు ఏమున్నాయి, మనకి దీన్ని చేయడంలో సవాళ్ళు ఏమున్నాయి, ఇవన్నీ మనం చూద్దాం. ముఖ్యంగా జెండర్ బడ్జెట్ స్టేట్మెంట్ 2025-26 ఒక సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్. జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్ అంటే ఏంటి? సో మన దేశంలో ఆడవాళ్ళకు సంబంధించి ఏ రకమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి చర్యలను ప్రభుత్వం చేపట్టాలి, దానికి సోషల్ ఈక్వాలిటీ అలాగే జెండర్ ఈక్వాలిటీని తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఎంతవరకు వనరుల్ని కేటాయిస్తుంది అనేటటువంటి కాన్సెప్ట్ ఇందులోకి వస్తుంది. దీనికి సంబంధించి జెండర్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్కి కొన్ని ఇంక్రీజ్డ్ అలొకేషన్స్ చేశారు. జెండర్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ సంబంధించి అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని స్కీములకు సంబంధించి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ అనేటటువంటి వాటిని తీసుకొచ్చారు. సో ఇందులో భాగంగా జెండర్ బడ్జెటింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ స్ట్రాటజిక్ టూల్ ఫర్ ఎఫిషియంట్ రీసోర్స్ అలొకేషన్. అంటే ఏంటి? జెండర్ నీడ్స్ అంటే ముఖ్యంగా ఇక్కడ మనం ఉమెన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఉమెన్ నీడ్స్ని దృష్టిలో ఉంచుకొని, ఉమెన్ తాలూకా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎంతవరకు సమర్థవంతమైన వనరుల కేటాయింపు జరుగుతోంది అనేటటువంటి ఒక సాధనాన్నే జెండర్ బడ్జెటింగ్గా చెప్తూ ఉంటారు. ఈ జెండర్ బడ్జెటింగ్ అనేటటువంటి దానివల్ల ఉపయోగం ఏంటి అంటే, జెండర్ సెన్సిటివ్ పాలసీస్ అంటే ఆడవాళ్ళకి బాగా వాళ్ళని ఎంపవర్ చేసేటటువంటి విధంగా, అంటే వాళ్ళని సాధికారత వైపు నడిపించేటటువంటి విధంగా కొన్ని విధి విధానాలను తీసుకొస్తారు. ఇవి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్స్లోనే ఈ విధి విధానాలను ప్రవేశపెడతారు. వీటికి సంబంధించి కొన్ని బ్యాక్గ్రౌండ్స్ మనం చూస్తే కనుక అసలు జెండర్ బడ్జెటింగ్ అనేది ఎందుకు వచ్చింది అంటే, ఒక కన్వెన్షన్ ఉంది ప్రపంచ స్థాయిలో, అంతర్జాతీయంగా ఒక ఒప్పందం, ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ఉమెన్ అని 1979లో ఈ కన్వెన్షన్ వచ్చింది. దీనికి భారతదేశం 1993లో సైన్ చేసింది. సో తదనంతర కాలంలో ఈ జెండర్ బడ్జెటింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ని 2005-2006లో ఫస్ట్ టైం జెండర్ బడ్జెట్ స్టేట్మెంట్ అనేటటువంటి దాన్ని మన బడ్జెట్లో భాగంగానే రిలీజ్ చేశారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం జెండర్ బడ్జెట్ స్టేట్మెంట్ అనేటటువంటి దాన్ని రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం. సో ఇక్కడ సమార్థ్య అనేటటువంటి ఒక సబ్ స్కీమ్ ఉంది, మిషన్ శక్తి. సో దీని కింద సాధారణంగా ఈ ప్రోగ్రామ్ని చెప్తూ ఉంటారు. అలాగే అసలు ఎందుకు జెండర్ బడ్జెటింగ్ కావాలి అంటే, ఒక ఫిస్కల్ అండ్ మోరల్ నెసెసిటీ, అంటే ప్రభుత్వం ఏ మేరకు వనరుల కేటాయింపు జరుపుతోంది అనేటటువంటిది ఫిస్కల్ నెసెసిటీ అవుతుంది. అందులోని ప్రభుత్వానికి విపరీతంగా అప్పులు అవన్నీ ఉంటూ ఉంటాయి, అంతే కదా. సో విపరీతంగా ప్రభుత్వానికి అప్పులు అవన్నీ ఉన్నప్పుడు కూడా, అలాంటి ఆర్థిక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఆడవారికి సంబంధించి మన దేశంలో జెండర్ బడ్జెటింగ్కి సంబంధించి ఎంత వనరులు కేటాయిస్తున్నారు, అలాగే నైతికంగా కూడా ఒక అవసరం అయితే ఉంది డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఉమెన్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ ఇండియా కేవలం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో 41% ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా మనము ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ అంటే ఆడవాళ్ళకి సంబంధించి సామాజిక అసమానతలు అనేటటువంటి వాటిని, లింగ అసమానతలు అనేటటువంటి వాటిని దూరం చేయడానికి ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు పెడుతోంది, నైతికంగా ప్రభుత్వం ఎంత ముందుంది అని చెప్పేటటువంటిదే ఈ జెండర్ బడ్జెటింగ్. అది దాని యొక్క అవసరం. అలాగే భారతదేశం జెండర్ గ్యాప్ ఇండెక్స్ అని ఒక ఇండెక్స్ ఉంది. ఈ ఇండెక్స్లో కూడా 2024లో 146 దేశాల్లో 129వ ర్యాంక్లో ఉంది. అంటే జెండర్కి అత్యధికంగా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి దేశాలు, అత్యధికంగా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి దేశాల్లో
146 దేశాలకి 129లో ఉంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీ సాధికారతకు సంబంధించి మన దేశంలో ఆడవాళ్ళని సామాజికంగా ఏ తక్కువ స్థాయిలో మనం చూస్తున్నాం అనేది దీని నుంచి అర్థమవుతుంది. అలాగే ఎంపవర్డ్ ఉమెన్ ఇన్వెస్ట్ ఇన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, హెల్త్, డ్రైవ్ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్. సాధారణంగా ఇది ఆడవాళ్ళకే కాదు ఏ జెండర్కైనా కూడా చదువు అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. చదువు అంటే మళ్ళీ ర్యాంకులు రావాలని కాదు, కేవలం తప్పులు తెలుసుకోవడానికి, ఒక రేషనలైజ్ డెసిషన్, హేతుబద్ధమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి ఆ సంస్కారాన్ని అందిస్తుంది చదువు అనేటటువంటిది. సో అఫ్కోర్స్ చదువుకున్నా కూడా సంస్కారహీనులు కొంతమంది ఉంటారు, అది వేరే సంగతి. సో ఎడ్యుకేషన్ అనేటటువంటి దాన్ని ముఖ్యంగా ఆడవాళ్ళకు సంబంధించి ఈ ఎడ్యుకేషన్ అనేటటువంటి దాన్ని ఎప్పుడు అందించగలం మనం? స్త్రీ సాధికారత అనేటటువంటిది ఇచ్చినప్పుడే అది వస్తుంది. అలాగే ఆడవాళ్ళకి సంబంధించి హెల్త్ అంటే ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించి కూడా మనం ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వగలము అంటే ఆల్రెడీ అలాంటి ఆడవాళ్ళని మనం సమాజంలో తయారు చేసినప్పుడే వాళ్ళు తర్వాత తరానికి అందించగలుగుతారు. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి ఆడవాళ్ళని సాధికారత వైపు నడిపించాలి. ఇది నెంబర్ 2 పాయింట్. అలాగే దీనికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ లెవెల్స్ చూస్తే మనకు 3 లెవెల్స్లో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉంటుంది, దాని కిందకే అన్నీ వస్తాయి, ఆ మంత్రిత్వ శాఖ కిందకి. స్టేట్లో కూడా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, సోషల్ వెల్ఫేర్, ఫినాన్స్ అండ్ ప్లానింగ్, ఈ అన్ని డిపార్ట్మెంట్స్ వస్తాయి. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మనకి హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, HEW అని అంటారు. ఇందులో అట్లీస్ట్ ఒక జెండర్ స్పెషలిస్ట్ ఒక హబ్కు ఉంటారు. ఇలా జిల్లా స్థాయి నుంచి మనకి కేంద్ర స్థాయి వరకు కూడా ఆడవాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్, ఈ జెండర్ బడ్జెటింగ్లో ఇచ్చినటువంటి డబ్బులు కానీ ఈ ప్రోగ్రామ్స్ కానీ ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఈ రకమైనటువంటి నెట్వర్క్ని క్రియేట్ చేసాం. అలాగే దీని తాలూకు ఇంపార్టెన్స్ చూస్తే జెండర్ ఈక్వాలిటీ అనేటటువంటి దాన్ని తీసుకొస్తుంది. అంటే సమాజంలో ఖచ్చితంగా మనము ఈ యొక్క లింగ అసమానతలు అనేటటువంటి దూరం చేయాలి. బట్ బయోలాజికల్గా ఎప్పటికీ దూరం చేయలేం. అంటే ఉమెన్ అండ్ మెన్ కెనాట్ బి ఈక్వల్ బయోలాజికల్లీ, బట్ సోషల్లీ దే ఆర్ ఈక్వల్, అందులో డౌట్ లేదు. సో బయోలాజికల్గా ఆడవాళ్ళే, మగవాళ్ళే. వాళ్ళ పని వీళ్ళు చేయలేరు, వీళ్ళ పని వాళ్ళు చేయలేరు. వాళ్ళ పని అంటే నా ఉద్దేశంలో పిల్లల్ని కనడం ఉంది. సో ఖచ్చితంగా అది స్త్రీమూర్తే చేయగలదు, అంతే కదా. అందుకే అమ్మ అనేటటువంటి కమ్మనైన పదాన్ని వాళ్ళకే ఇచ్చాం. నాన్న పెంచడంలో ఎక్కువ సహకరించగలడు. సో ఈ పని వీళ్ళు చేయలేరు, ఆ పని వీళ్ళు చేయలేరు డెఫినెట్గా. బట్ అది బయోలాజికల్గా. బట్ సోషల్గా కనుక మీరు చూస్తే, సామాజికంగా కనుక చూస్తే మగవాళ్ళు ఉద్యోగాలు చేయగలరు, ఆడవాళ్ళు ఇంకా బెటర్గా చేయగలరు వాళ్ళకన్నా. అలాగే మగవాళ్ళు కూడా శాసనాల్లో భాగంగా, ముఖ్యంగా మన శాసనసభల్లో భాగంగా లేదా పార్లమెంట్లో భాగంగా వాళ్ళు ఉండగలరు, వీళ్ళు ఉండగలరు. ఈవెన్ ఈ మధ్యకాలంలో కనుక మీరు చూస్తే ఆర్మీలో కూడా ఆడవాళ్ళని జాయిన్ చేసుకుంటున్నారు. సో సామాజికంగా, ఉద్యోగపరంగా ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు చేసేటటువంటి అన్ని రకాల ఉద్యోగాలు, అన్ని రకాల సామాజిక పనులు అనేటటువంటివి చేయగలరు. సో సోషల్గా మనం ఈక్వల్ అవ్వాలి. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 2. అలాగే దీనికి సంబంధించి మనకి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో గోల్ నెంబర్ 5 కూడా మనకు అదే చెప్తుంది. దాంతోపాటు మనకు కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి. క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ 2013, ఇక్కడ ఆడవాళ్ళకి సంబంధించి ఏవైనా ఇబ్బందులు అవి కలుగుతుంటే వాటిని దూరం చేయడానికి మనం ఈ చట్టాలను కూడా తీసుకొచ్చాం. అలాగే సెక్షువల్ హెరాస్మెంట్స్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్, దీనికి కూడా విశాఖ గైడ్లైన్స్ ఒక కేసు ఉంది. దాని తర్వాత ఈ చట్టాలను కూడా మనం తీసుకురావడం జరిగింది. అలాగే హైలైట్స్ ఆఫ్ 2025-26 బడ్జెట్ చూస్తే ఈ ఇయర్ మనం జెండర్ బడ్జెటింగ్లో దాదాపుగా 4,49,000 కోట్ల రూపాయలు కేటాయించాం. ఇది 8.86% మన మొత్తం బడ్జెట్కి సమానం. అలాగే 37.5% ఇంక్రీజ్ చూపిస్తోంది 2024-25తో పోలిస్తే. 24-25 అది 3,27,000 కోట్లే ఉంది. అలాగే ఇప్పటి వరకు కూడా మన ఇండియాలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అత్యధిక బడ్జెట్ అనేటటువంటి జెండర్ బడ్జెట్ అనేటటువంటిది 2025-26లోనే ఉంది, ముఖ్యంగా ఉమెన్కి సంబంధించి. అలాగే దాదాపుగా జెండర్ స్పెసిఫిక్ ఎలకేషన్స్ అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క డబ్బులు అనేటటువంటివి జెండర్ స్పెసిఫిక్ ఎలకేషన్స్ దాదాపుగా 49 మంత్రిత్వ శాఖలో మనకు కనిపిస్తున్నాయి. అలాగే జెండర్ బడ్జెట్ స్టేట్మెంట్ 2025-26 కూడా 3 పార్ట్స్లో ఉంది, మనకి 3 భాగాలలో అది ఇవ్వడం అనేటటువంటి జరిగింది. సో ముఖ్యంగా పార్ట్ ఏ ఏం చెప్తారంటే 100కి 100% ఈ పార్ట్ ఏ కింద వచ్చేటటువంటి డబ్బులు ఆడవాళ్ళకి మాత్రమే ఖర్చు పెడతారు. ఇదేంటి పార్ట్ ఏ అంటే ఉమెన్ స్పెసిఫిక్ స్కీమ్స్ అనమాట, ఉమెన్ స్పెసిఫిక్ స్కీమ్స్. పార్ట్ బి 30 నుంచి 99% ఎలకేషన్ కనుక 30% నుంచి 99% ఎలకేషన్ ఈ మధ్యలో కనుక వనరుల కేటాయింపు ఆడవాళ్ళకి కనుక జరిగితే అది పార్ట్ బిలో ఉంటుంది. పార్ట్ సి 30 కన్నా తక్కువ ఏదైనా ఒక ప్రోగ్రామ్ కింద 30% కన్నా తక్కువ ఎలకేషన్స్ ఉమెన్ కనుక జరిగితే అది పార్ట్ సిలో ఉంటుంది. ఈ రకంగా జెండర్ బడ్జెట్ని పార్ట్స్ కింద విడగొట్టారు. ఇది ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడిగేటటువంటి ప్రశ్న, చాలా మంచి స్కోప్ ఉంది కాన్సెప్ట్ అడగడానికి.
అలాగే దీనికి సంబంధించి ఛాలెంజెస్ కనుక మనం చూస్తే ఎలకేషన్స్లో ఉన్నటువంటి అంబిగ్యూటీస్, అంటే క్లియర్ మెథడాలజీస్ లేవు. అంటే ఎలా ఈ డబ్బుల్ని ఖర్చు పెట్టాలి, ఏ రకంగా మనం ఆచరించాలి అనేది. దీని కారణంగా ఏమవుతుంది, ఫండింగ్ అసైన్మెంట్స్ ఇవ్వడంలో కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతున్నాయి. 2, MNREGAలో అండర్ రిపోర్టెడ్ ఇన్ పార్ట్ బి డిస్పైట్ హై ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్. అంటే మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్లో చాలామంది ఆడవాళ్ళు పనిచేస్తూ ఉంటారు, కానీ ఈ పార్ట్ బిలో మనం అండర్ రిపోర్టింగ్ చేస్తున్నాం. కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం ఎందుకు చేస్తుందో చెప్పలేదు. సో దీనివల్ల కూడా మనకి హై ఫీమేల్ వర్క్ ఫోర్స్ ఉన్నప్పటికీ కూడా మన్రేగా లాంటి ప్రోగ్రాంలో అండర్ రిపోర్టింగ్ అనేటటువంటి జరుగుతుంది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన మనకి ఏం చెప్పారు, ఆడవాళ్ళ పేరు మీద ఇల్లులు ఇస్తామని చెప్పారు, కానీ 23% ఇల్లులు మాత్రమే ఆడవాళ్ళ పేరు మీద వచ్చాయని చెప్తున్నారు. కానీ క్లాసిఫికేషన్ చేసేటప్పుడు 100% ఎలికేషన్ ఫర్ ఉమెన్గా చెప్పారు. అంటే ఇక్కడే మీకు 77% తప్పుగా చూపిస్తుంది. పార్ట్ ఏలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అందరికీ ఆడవాళ్ళ పేర్ల మీద ఇల్లులు ఇస్తామని చెప్పారు. బట్ వెన్ కమ్స్ టు రియాలిటీ 23% మాత్రమే ఇల్లులు ఎలకేషన్ అనేటటువంటిది ఆడవాళ్ళ పేరు మీద జరిగాయట. సో కాబట్టి ఇక్కడ మీకు పార్ట్ ఏలో 100% అని చెప్పినప్పటికీ రిజల్ట్లో అది రావట్లేదు. అలాగే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫండ్స్ 90% జెండర్ బడ్జెట్ అంతా కూడా కొన్ని మంత్రిత్వ శాఖలకే వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇంకా చాలా ఇంపార్టెంట్ సెక్టర్స్ ఉంటాయి, వాటికి ఫండింగ్ యాక్సెస్ అనేటటువంటిది ఉండట్లేదు. ఇది మరొక సమస్య. అలాగే కొన్ని మేజర్ స్కీమ్స్ ప్రధానమంత్రి గ్రామీణ యోజన, అలాగే మన్రేగా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇలాంటి స్కీముల్లే చాలా ఎక్కువగా డబ్బులు తీసేసుకుంటున్నాయి. ఇంకా మిగతా స్కీములు ఉన్నాయి, ఈ కృషి కళ్యాణ్ యోజన ఇట్లాంటివి తీసేసుకుంటున్నాయి. ఈ స్కీముల్లోనే ఎక్కువగా జెండర్ బడ్జెట్ ఇస్తున్నారు. ఇంకా చాలా ఇతర పథకాలు ఉన్నాయి, ఆ పథకాలకి ఈ పథకాలకి ఎక్కువగా డబ్బులు ఇవ్వడం వల్ల ఆ పథకాలకి డబ్బులు వెళ్ళట్లేదు. సో ఇవన్నీ కూడా మనం ఛాలెంజెస్గా చెప్పచ్చు. అలాగే లాంగ్ టర్మ్ స్కీమ్స్ కొన్ని ఆయుష్మాన్ భారత్, ఆవాస్ యోజన ఇవన్నీ ఏంటిది, చాలా రోజుల పాటు ప్రయత్నిస్తే తప్ప రావు. ఆయుష్మాన్ భారత్ అంటే అందరికీ ఆరోగ్యం ఇవ్వడం, అదేమన్నా ఒకరోజు ఇచ్చి ఆపేసేదా, ఎప్పుడూ ఇస్తూనే ఉండాలి. అలాగే ఆవాస్ యోజన ఇల్లులు కట్టివ్వడం, ఎప్పుడో మొదలు పెట్టాం ఇది ఇందిరాగాంధీ గారు బతుకున్న రోజుల్లో. ఇప్పటికీ ఇంకా ఇల్లులు కట్టి ఇస్తూనే ఉన్నాం, జనాలు వస్తూనే ఉన్నారు. సో ఇలా ఉండడం వల్ల ఇవి దీర్ఘకాలికమైనటువంటి సంక్షేమ పథకాలు. స్వల్పకాలికమైన సంక్షేమ పథకాలు మిషన్ శక్తి, ఫీమేల్ ఎడ్యుకేషన్, సో వాటికి ఎక్కువ డబ్బులు ఇవ్వడం వల్ల వీటికి ఇంపార్టెన్స్ తగ్గుతుంది. అలాగే మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్, అంటే డబ్బులు కేటాయించేస్తున్నాం కానీ ఎలా ఖర్చు పెట్టారు అనేటటువంటి దాన్ని సరిగ్గా డేటా తీసుకురావట్లేదు. దీనివల్ల మనకి ఇంపాక్ట్ అసెస్మెంట్, అంటే దీనివల్ల ప్రభావం ఎంత ఉంది అనేది అంచనా వేయలేకపోతున్నాం. అలాగే UN రికమెండేషన్, సెక్టోరల్ మానిటరింగ్, అంటే ప్రతి రంగంలోని కూడా మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం అనేటటువంటి దాన్ని మానిటర్ చేయాలని ఐక్యరాజ్య సమితి చెప్తోంది. అలాగే బెటర్ కోఆపరేషన్ బిట్వీన్ ఈ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కదా, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్తో పాటు ఫినాన్స్ మినిస్ట్రీ, వీళ్ళిద్దరి మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండాలి. వీళ్ళు డబ్బులు ఎంత ఇస్తున్నారు, వీళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారు అనేటటువంటి దానికి మానిటరింగ్ కూడా ఉండాలని ఐక్యరాజ్య సమితి రికమెండ్ చేస్తుంది. మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఫిబ్రవరిలో బడ్జెట్ కేటాయించడం వరకు మాత్రమే ఉంటుంది వాళ్ళ యొక్క పాత్ర. తర్వాత ఆ బడ్జెట్ని నిజంగా ఆడవాళ్ళకి మనం కేటాయించామా లేదా, ఆడవాళ్ళకి బెటర్గా ఖర్చు పెట్టామా లేదా, దానివల్ల ఎంత పర్ఫార్మెన్స్ వచ్చింది, పనితీరు, ఇవేవి కూడా ఆలోచించట్లేదు. దాంతోపాటు పొలిటికల్ విల్, జెండర్ బడ్జెట్ అనేటటువంటిది ఎప్పుడు కూడా పొలిటికల్ ప్రియారిటీ కాదు. మీరు ఎప్పుడు చూడండి, బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఆడవాళ్ళని మేము సాధికారత వైపు నడిపిస్తాం, మాకు ఓటేయండి అన్న రాజకీయ పార్టీని ఒకదాన్ని చూసారా మీరు? ఉండదు. ఎందుకంటే మనకి తాయిలాలకు అలవాటు పడినటువంటి జీవితాలు. సో కాబట్టి ఇట్లాంటివి పట్టించుకోరు. సో దీన్ని మరి ఏం చేయాలి మనం అంటే, జెండర్ బడ్జెటింగ్ని అన్ని మంత్రిత్వ శాఖలకి ఇవ్వాలి. అలాగే జెండర్ స్పెసిఫిక్ డేటాని ఫస్ట్ కలెక్ట్ చేయాలి. దాంతోపాటు రాష్ట్రాలను కూడా జెండర్ బడ్జెటింగ్ అనేటటువంటి చేసేటటువంటి దాని వైపు నడిపించాలా. అలాగే ట్రాన్స్పరెన్సీ, మనం డబ్బులు వనరుల కేటాయింపు చేసేటప్పుడు పూర్తి స్థాయిలో మనము స్పృహతో అది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. దానికి ఏ రకమైనటువంటి మళ్ళీ లూప్ హోల్స్ అవి అన్నీ ఉండకూడదు, పారదర్శకత ఉండాలి. అలాగే ఎలక్యూషన్ ఎలా చేస్తున్నారు, ఏ పద్ధతి పాటించి చేస్తున్నారనే జనాలకు చెప్పండి, పబ్లిక్కి డిస్క్లోజ్ చేయండి. అలాగే జెండర్ ఆడిట్స్ చేయాలి. దీంతోపాటుగా అఫీషియల్స్ని జెండర్ బడ్జెటింగ్ మీద కొంత ట్రైన్ చేస్తే ఇంకా బెటర్గా ఎలకేషన్ జరిగి మనం ఇందాక చెప్పినటువంటి జెండర్ గ్యాప్ ఇండెక్స్ లాంటి ర్యాంక్స్లో ఇంకొంచెం బెటర్ ర్యాంకులు సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఎవరిస్తారు? ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే జెండర్ బడ్జెటింగ్ మీద ఆడవాళ్ళకు సంబంధించినటువంటి ఈ ఇబ్బందులకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కొంచెం కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే భారతదేశంలో మహిళలపై ప్రపంచీకరణ సానుకూల ప్రతికూల ప్రభావాలను చర్చించండి 200 పదాలు. సో ఇవి ఈరోజు టాపిక్, జెండర్ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు. మళ్ళీ కొత్త టాపిక్స్తో మనం యథావిధిగా రేపు కలుద్దాం.
సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.